ఈ కోరాహు ఎవరు? ఈ కోరాహు కుమారులు ఎవరని మనం చూస్తే సంఖ్యాకాండములో మనకి 16వ అధ్యాయంలో కనబడతారు. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చదివితే అక్కడ కోరాహు మనకు కనబడుతుంది. అయితే కోరాహు గురించి అక్కడ ఆ అధ్యాయంలో మనం చదివినట్లయితే, ధ్యానం చేసినట్లయితే, కోరాహు దేవుని సేవకుడు, దేవుని యొక్క సేవకుడైనటువంటి మోషే మీద, అహరోను మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ కనబడుతుంది. సంఖ్యాకాండంలో 16వ అధ్యాయంలో మొదటి నుంచి కూడా మనం చదువుకుంటా వస్తే కోరాహు యోసించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను, సమాజ ప్రధానులైన 2550 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధంగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యన ఉన్నాడు, యెహోవా సంఘం మీద అనగా మోషే ఆ మాట విని సాగిలపడినో. అటు తర్వాత అతడు కోరాహుతోనూ వాని సమాజముతోనూ ఇట్లనెనో, తనవాడెవడో పరిశుద్ధుడెవడో చాలండి. ఇక్కడ వారు చేసినటువంటి తిరస్కారం ఏదైతే ఉందో, వారు దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మోషే మీద, అహరోను మీద వారు తిరుగుబాటు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే మోషే, అహరోనులు వారి ఎదుట సాగిలిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే గమనించాలి, ఇక్కడ తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వారిని తన సన్నిధికి రానిచ్చును. ఈ కోరాహు చాలా మందిని ఎంటబెట్టుకొని, ఈ కోరాహు మోషే మీద తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి. మనం చదివినటువంటి కీర్తన గ్రంథంలో 42వ అధ్యాయము ఈ కోరాహు కుమారులే రాసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు వారిని నాశనం చేసినప్పుడు మనం చూస్తాం. ఇక్కడ 32వ వచనంలో చేసిన తిరస్కారాన్ని బట్టి, వారు చేసిన తిరుగుబాటును బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. చూడండి 32వ వచనంలో, నోరు తెరిచి వారిని, వారి కుటుంబములను, కోరాహు సంబంధులను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. చూడండి, ఇక్కడ మనము చదివినటువంటి 32వ వచనంలో కోరాహు సంబంధులను అందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను, భూమి మృంగివేసినట్లుగా మనం చూస్తున్నాం. కారణం ఏంటి అని అంటే, కోరాహు దేవుని యొక్క సేవకుడి మీద, లేకపోతే దేవునికి ప్రజలకి మధ్యవర్తిగా ఉన్నటువంటి మోషే మీద, కోరాహు ఇంకా దాతాను అభిరామ్ అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే దేవుడు వారి మీదకి శిక్ష తీసుకొచ్చినప్పుడు వారికి వింత మరణము కలగజేస్తాడని మోషే చెబుతున్నప్పుడు గమనించాలి. ఇక్కడ 24వ వచనంలో అంటాడు కదా, మోషే మాట్లాడుతున్నాడు, కోరాహు దాతాను అభిరాముల యొక్క నివాసముల చుట్టుపట్ల నుండి తొలగిపోయాడని జనసమూహంతో చెప్పుము. ఇంకా మనం 26వ వచనం కూడా మనం చదివినట్లయితే, 26వ వచనం, అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోయిడి, మీరు వారి పాపములన్నిటిలో పాలువారే నశింపక ఉండినట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి అని ఆ సమాజముతో అనిను. ఇక్కడ దేవుడు మోషే ద్వారా తెలియజేస్తున్నాడు, మీరు వారి పాపములన్నిటిలో పాలువారై నశింపకుండినట్లు వారికి కలిగినదేదియో ముట్టకుడి. వారికి ఏదైతే కలిగి ఉందో అది ఏది కూడా ముట్టొద్దని చెప్పి మోషే మాట్లాడుతున్నాడు. కారణం ఏంటంటే, ఒకవేళ వారిది ఏ వస్తువు ముట్టినా కానీ వారి పాపములో వీరు కూడా పాలువారి అవుతున్నట్లుగా మోషే వారికి హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి వారికి చుట్టుపట్ల ఎవరు ఉండటానికి లేదు. వారు ఉన్నటువంటి ఆ ప్రాంతముని మీరు ఖాళీ చేయాలని చెప్పినప్పుడు చాలామంది వారి ఎద్దు నుంచి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎవరైతే తిరుగుబాటు చేస్తున్నారో దేవుని సన్నిధిలో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా లేకపోతే మోషేకి వ్యతిరేకంగా ఉన్నారో, ఆ తర్వాత దేవుడు వారిని భూమి నెరివిడిచినట్టుగా చేసినప్పుడు వారు ఆ నెరులో పడి ఆ పాతాళంలో వారు ప్రాణములతోనే వారు మరణించినట్టుగా, వారు పాతాళలోకానికి వెళ్ళినట్లుగా. కాబట్టి గమనించాలి, ఇక్కడ కోరాహు కుమారులు
వారికి ఉన్నటువంటి వారి కుటుంబం మొత్తం చనిపోయింది, కానీ వారిలో ఈ కీర్తన రాసినటువంటి వారు మాత్రము చనిపోలేదు. కారణం ఏంటంటే కోరాహు యొక్క పాపములో పాలువారుగా ఉండగా వారు ఆ కోరాహు యొద్ద నుంచి వారు దూరంగా పారిపోయినట్టుగా మనం చూడవచ్చు. మోషే చెబుతున్నాడు, మీరు వారు పాపములో పాలువారే వండుకున్నట్లుగా మీరు వారి యొద్ద నుంచి పారిపోవుడి. కోరాహు యొద్ద నుంచి కుమారులు పారిపోతున్నారు. కోరాహు యొద్ద నుంచి కుమారులు తండ్రి యొక్క పాపములో పాలువారే వండుకున్నట్లుగా దేవుని చిత్తం ఏమిటో, దేవుని యొక్క సన్నిధిలో ఏ విధంగా ఉంటే దేవుడు అంగీకరిస్తాడో అది ఎరిగినటువంటి కోరాహు కుమారులు తండ్రి యొద్ద నుంచి లేకపోతే ఆ యొక్క సమూహా నుంచి వారు వెలుపులకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి వారు బ్రతికారండి. అందుకే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి మాటలు ఇక్కడ రాస్తున్నారు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. వారి యొక్క దృష్టి ఎవరి మీద ఉందంటే దేవుని మీద ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ అధ్యాయంలో ఉన్నట్టుగా మనం చూసినట్లయితే వారు ఎంత ఆసక్తి ఉందో మనకు కనబడుతుంది. వారు దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు? ఏ విషయం మీద వారు ఆసక్తి కలిగి ఉన్నారంటే దేవుని సన్నిధికి పోయి దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆసక్తి కలిగి ఉన్నారు. కారణం ఏంటంటే ఐగుప్తు నుంచి ఎలుపులకు తీసుకొచ్చింది దేవుడు, వారిని పోషిస్తుంది దేవుడు, ప్రతి విషయం అందు కూడా అనేక ఉపద్రవం నుంచి కాపాడుతుంది దేవుడు. కాబట్టి దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారు. వారిలో ఉన్నటువంటి ఆసక్తిని, ఆ ఆసక్తిని ఇక్కడ దుప్పి మీద పోల్చి రాస్తున్నారు. ఇక పాట ఏమని? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ఆనాడు కోరాహు యొక్క మార్గములో నడవకుండా, తండ్రి మార్గంలో నడవకుండా ఈ కోరాహు కుమారులు దేవుని యొక్క నియమాన్ని బట్టి వాళ్ళ బ్రతకాలని నిర్ణయం తీసుకున్నారు. అవును కదా? వారి తండ్రి పోయినట్టుగా లేకపోతే వారి తండ్రి అనుసరించినట్టుగా కాకుండా, తండ్రి మోషే మీద అహరోను మీద ఎందుకు తిరుగుబాటు చేశాడు కోరాహు అంటే అధికార దాహం. ఇప్పుడు మీరు మా మీద మీరు అధికారులుగా మీరే నియమించుకున్నారు, మీరు మాకు నాయకులుగా ఉంటారా? ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధులే. మరి ఏమంటున్నారు? ఇక్కడ అందరూ కూడా పరిశుద్ధులే, మీరే పరిశుద్ధులుగా అన్నట్లుగా, మీరే దేవుని యొక్క ప్రతినిధులు అన్నట్టుగా మీరు ఉంటున్నారు. కానీ ఇక్కడ అందరూ ఈ సమాజంలో ఉన్న వారంతా పరిశుద్ధులే. మోషే అంటున్నాడు, ఎవరు పరిశుద్ధుడో రేపు దేవుడు తెలియజేస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు తెలియజేస్తాడు. ఎవరికి వాళ్ళే చెప్పుకుంటారు. ఎట్లా అంటే మేము పరిశుద్ధంగా ఉన్నాం, మేము యథార్థంగా జీవిస్తున్నాం, మేము దేవునికి అంగీకారమైనటువంటి భక్తిని మేము చేస్తున్నామని చెప్పుకుంటారు. కానీ నిర్ణయించవలసింది ఎవరంటే దేవుడు నిర్ణయించాల. అక్కడ మోసే సాగిలపడి చెబుతున్నాడు, రేపు దేవుడు నిర్ణయిస్తాడు. మనము వ్యాజ్యం వేసుకుంటే సరిపోదు, మనము జగడం పెట్టుకుంటే సరిపోదు. కానీ దేవుడు రేపు ఏం చేస్తాడు? తెలియజేసేది దేవుడు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు, మిమ్మల్ని లేకపోతే నన్నా, లేకపోతే మమ్మల్నా, లేకపోతే మిమ్మల్ని అనేది రేపు దేవుడు తెలియజేస్తాడని చెప్పి గమనించాలి. దేవునికి అప్పగించుకున్నాడు. ఆ సమస్య వచ్చినటువంటి వివాదాన్ని దేవునికి అప్పగించుకున్నాడు. ఆ వివాదాన్ని ఎవరు తీర్చారంటే దేవుడే పరిష్కారం చేశాడు. మోషే అంటున్నాడు, ఈ రోజున ఇంత మరణం కలగబోతా ఉంది. ఎలాంటి మరణం అంట? ఇంత మరణం అంట. కారణం ఏంటో తెలుసా? వారు దేవుని యొక్క సేవకుల మీద తిరుగుబాటు చేశారు. ఏమని? మీరు కాదు మేము నాయకులుగా ఉండాలి, మీరు కాదు మేము నాయకులము, మేము దేవుని ప్రతినిధులమని, మేము దేవునికి యాజకులమే, మధ్యవర్తులం అన్నట్లుగా వారు వ్యవహరించినప్పుడు మోషే అంటున్నాడు, అయ్యా మనం కాదయ్యా, ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలన్నమాట. రేపు దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో, దేవుడు ఎవరిని నిర్ణయించాడో, దేవుడు ఎవరిని పిలిచాడో దేవుడే చెబుతాడు. గమనించాలి. కోరాహు, దాతాను, అభిరామ్ అనేటువంటి వీళ్ళంతా కూడా సర్వ సమాజము ఎవరైతే కూడారో, ఎవరైతే దేవుని యొక్క సేవకుల మీద విరోధంగా కూడుకున్నారో వారు ఆ భూమి నిర్విడిచి ఆ పాతాళంలో పడిపోయినట్లుగా మనం చూస్తున్నాం. గమనించాలి. అందుకని ఇక్కడ యూదా పత్రికలో 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ మరొక వ్యక్తిని కూడా జతపరుస్తూ యూదా పత్రిక రాస్తున్నాడు. వారి వలె మనం ఉండరాదు అని చెప్పి యూదా పత్రిక మనం చూద్దాం. 1వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూద్దామండి. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గం నడిచిరి, అవమానం పొందవలనని కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. చాలండి. ఈ 11వ వచనంలో మనం చూసిన భాగంలో అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి, బహుమానము పొందవలనని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిని.
కోరాహు చేసినట్టు తిరస్కారము చేసి నశించిరి. ఇక్కడ మనకు ముగ్గురిని చూపెడుతున్నాడు. అంటే వారి వల్ల మనం ఉండకూడదని ఇక్కడ యూదా భావిస్తున్నాడు. వారి వల్ల మనం కూడా నశించకూడదని యూదా ఇక్కడ ఈ మాటలు పేర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. అయ్యో వారికి శ్రమ, ఎవరికంట? అయ్యో వారికి శ్రమ, వారు కయ్యను నడిచిన మార్గము నడిచిరి, బహుమానం పొందవలని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తిరి, కోరాహు చేసినట్టు తిరస్కారం చేసి నశించిరి. అంటే గమనించాలి, దేవుని సన్నిధానంలో మనము ఏ విధంగా ఉండాలి అంటే వారి పోలి మనం జీవించకూడదని ఇక్కడ యూదా తెలియజేస్తున్నాడు. మనము వారి వల్ల మనం బ్రతకూడదు, వారి వల్ల మనం ప్రవర్తించకూడదు. అయితే మనము దేవునికి విధేయులై నడుచుకోవాలి. ఎవరికి విధేయులై? దేవునికి విధేయులై నడుచుకోవాలి. భక్తులు మనం చూసినప్పుడు భక్తులు ఎంతో దేవుని సన్నిధానంలో విధేయులై దేవుడు వారికి అప్పగించినటువంటి పనిని వారు చేస్తూ దేవుని అనుసరిస్తూ దేవునికి విధేయులై నడుచుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మోషే దేవుడు తనకిచ్చిన పనిని అతడు నెరవేర్చినట్టుగా మనం చూస్తున్నాం. ఐగుప్తు నుంచి వాళ్ళని ఎలుపులకు తీసుకురావాలని తీసుకొచ్చాడు. ఎర్ర సముద్రం దాటించిన తర్వాత కూడా ఆ ఎడారిలో ఆ అరణ్యములో దేవుడు మీరు వెళ్ళాలని తెలియపరిచినప్పుడు కూడా ఆ జనసమూహాన్ని తీసుకుని ఆయన తన యొక్క బాధ్యతని నిర్వహించినట్టుగా మనం చూస్తున్నాం. గమనించాలి, ఎక్కడ కూడా అతను దేవునికి వెతిరి తిరిగినట్టుగా మనకు కనబడదు. అయితే ప్రాధేయపడ్డాడు. కష్టకాలంలో ఏం చేశాడు? అయ్యా నా వల్ల కదయ్యా, నేను వీరిని భరించలేకపోతున్నాను, అవునే కదా, ఈ విధంగా అన్నాడే కానీ దేవుని మీద తిరుగుబాటు చేసిన వాడు కాదు. కాబట్టి గమనించాలి, దేవుని సన్నిధానంలో మనము దేవుని సన్నిధికి వస్తున్నాం, ఎలాంటి స్థితిని కలిగి మనం వస్తున్నాం? దేవుని ఆరాధిస్తున్నామని చెప్పుకుంటున్నాం, దేవుని అనుసరిస్తున్నామని చెప్పుకుంటున్నాం. ఇక్కడ దేవుని ఎదుట మనకి కయ్యను కనబడుతున్నాడు, బిలాము కోరాహు కనబడుతున్నారు. అయితే వారికి వాళ్ళు ఏంటంటే భక్తిపరులమని కనపరుచుకున్నారు. మేము భక్తిపరులమి, దేవునికి అనుకూలమైన వ్యక్తులమి, దేవుడు మమ్మల్ని అంగీకరించాలి అని అనుకున్నారు. కానీ దేవుడు వారి క్రియలను బట్టి దేవుడు వారిని తిరస్కరించాడు. దేవుడు వారి యొక్క ఉద్దేశాన్ని బట్టి, వారి ప్రవక్తను బట్టి దేవుడు వారిని త్రోసివేసినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా వారి మీదకి నాశనం వచ్చిందని, వారు నశించారని ఇక్కడ దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అయితే దేవుడు మనల్ని ఏర్పరచుకుంది మనం నశించిపోవాలని కాదు, కానీ మనము రక్షించబడాలనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఆయన సన్నిధికి పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం దేవుని సన్నిధానంలో ఏ విధంగా ఉండాలి? దేవుని నామాన్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మనం ఉండాలి. ప్రసంగి గ్రంథంలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ మనకు ఒక మాట కనబడింది. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. నీవు దేవుని మందిరమునకు పోయినప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకొనుము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఏది శ్రేష్టమంట? సమీపించి ఆలకించుట శ్రేష్టము. కాబట్టి ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలా ఉండమంటున్నాడు? నీ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకునము. కారణం ఏంటి? దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవుని యొక్క సన్నిధానంలోనికి మనము కూడి వచ్చినప్పుడు ఆయన మన మధ్యన ఉన్నటువంటి దేవుడు తన సన్నిధిని మన మధ్యన ఉంచుతాడు. ఆయన మన మధ్యన ఉంటాడు. కాబట్టి మనము ఏ విధంగా ఉండాలి? మన ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవటమే కాకుండా 2వ వచనంలో చెప్పినట్లుగా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుగొట్టుకుని నీ హృదయమును త్వరపడనీక నీ నోటిని కాచుకునము. దేవుడు ఆకాశమందు ఉన్నాడు, నీవు భూమి మీద ఉన్నావు, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను. ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండవలను. ఆ కొద్ది మాటలు కాదు దేవుని మహిమార్థమై మనము ఉచ్చరింపాలి. పాటలు పాడేటప్పుడు, ఇంకా ప్రార్థన చేసేటప్పుడు, వాక్యాన్ని ధ్యానించేటప్పుడు. అంటే దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు ఏదేమైనా మన యొక్క మాట నోటి నుంచి వచ్చే ప్రతిదీ కూడా భయభక్తులతో మనం రావాలా. ప్రార్థించేటప్పుడు మనము భయభక్తులు కలిగి ప్రార్థన చేయాలా. పాటలు పాడేటప్పుడు భయభక్తులు కలిగి పాటలు పాడాలి. వాక్యం వినేటప్పుడు కూడా, దేవుడు మాట్లాడుతుండగా వినేటప్పుడు కూడా మనము భయభక్తులు కలిగి మనము వినాలి. మనం ఏదైనా పలకాలన్నా కానీ దేవుని సన్నిధానంలో అనాలోచనగా కాకుండా దేవునికి అవసరమైనటువంటి మాటలను మనము మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలి. కాబట్టి గమనించాలి, కోరాహు కుమారులు ఏ విధంగా ఉన్నారంటే ఆసక్తి కలిగి నడుచుకుంటున్నారు. దేవుని పట్ల ఆసక్తి, దేవుని ఆరాధించాలి. ఎప్పుడు వెళ్తాం మందిరానికి? మందిరానికి వెళ్ళి ఏం చేస్తారు? దేవునామాన్ని స్తుతిస్తారు. అంటే వారికి ఉన్న ప్రేమ ఏంటంటే మేము దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుణ్ణి ఆరాధించాలి. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని ఆరాధించి దేవుని నామాన్ని గణపరచాలి. అంటే అక్కడ దేవునికే మహిమ ఉండాలి కానీ మనుషులకి మహిమ కాదు. కానీ దేవునికే మహిమ, ఘనత, ప్రభావములు దేవునికి చెందాలన్నట్టుగా వారు దేవుని నామాన్ని ఆరాధించడానికి వారు ఎంతో ఆసక్తి కనపరిచే వ్యక్తులుగా కనబడుతున్నారు కోరాహు కుమారులు. ఇక్కడ ప్రసంగి గ్రంథంలో కూడా సొలొమోను రాస్తున్నాడు, దేవుని సన్నిధానంలో మన ప్రవక్తన జాగ్రత్తగా చూసుకోవాలంటున్నాడు.
మన దేవుని సన్నిధానంలో మనం ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మన భూమి మీద ఉన్నాం అంటే దానికి అర్థమైంది, ఆకాశం మందు ఉన్నటువంటి వ్యక్తి ఏమో దేవుడు, భూమి మీద ఉన్న మనము మనుషులమి, మట్టి శరీరాన్ని కలిగిన మనుషులమి, దేవుని కంటే గొప్ప వాళ్ళు మనము కావు. కాబట్టి మన మాటలు కొద్దిగా ఉండాలంటున్నాడు. దేవుణ్ణి మనం మాట్లాడుతున్నామంటే ప్రతిదీ కూడా దేవుని మహిమార్థమై, దేవుని మహిమకరంగా మనము మాట్లాడుతూ పాడుతూ మనం ఉండే వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి దేవుని సన్నిధానంలో మనము కోరాహు కుమారుల వలె మనం జీవించే వ్యక్తులుగా ఉన్నామా? కోరాహు కుమారుల వలె మన దేవుని ఆరాధించే వారు ఉంటున్నామా? మనం కోరాహు కుమారుల వలె ఉన్నామా, లేదా కోరాహు వలె ఉన్నామా? కోరాహు ఏమో ఘనత కోరాడు. ఏం కోరాడు కోరాహు? ఘనత కోరాడు. దేవుని సన్నిధానంలో అతనికి అధికారం కావాలనుకున్నాడు. దేవుని సన్నిధానంలో అతడే గనుడుగా కనబడాలనుకున్నాడు. అప్పటికే ప్రస్తుతం ఎవరు దేవుని సన్నిధానంలో కొనసాగుతున్నాడంటే దేవుడు ఏర్పరచుకున్నటువంటి మోషే దేవుని సన్నిధానంలో కొనసాగుతూ ఉన్నాడు. దేవుడు తనని నడిపిస్తూ సైన్యాన్ని, ఇశ్రాయేలు సైన్యాన్ని నడిపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే దేవుడు నియమించినటువంటి వ్యక్తులను కూడా పక్కన పెట్టాలని ఉద్దేశించినటువంటి కోరాహు నశించాడు. బిలాము గాడు ఏం చేశాడు? బిలాము దేవుని ఉద్దేశాన్ని పక్కన పెట్టి తను ఏం చేస్తున్నాడు? బహుమానాన్ని ఆశించి అతడు ఆతురముగా పరిగెత్తుతున్నాడు. దేనికోసం అంటే బహుమానం కోసం. ఇంకా కయ్యను కూడా మనం చూస్తాం. కయ్యను దేవుడు తనని అంగీకరించకుండా తమ్ముడిని అంగీకరించాడని, తమ్ముని యొక్క అర్పణను అంగీకరించి అన్నైనటువంటి కయ్యని తిరస్కరించాడనే ఉద్దేశంతో ఏబేలుని గడ చంపివేసినట్టు మనం చూస్తున్నాం. కాబట్టి కయ్యను శాపగ్రస్తుడయ్యాడు. ఏమయ్యాడు? శాపగ్రస్తుడైపోయాడండి. అంటే దేవుని సన్నిధానం మనము ఆయన నచ్చినట్టుగా, ఆయన మహిమార్థమై మనం ఉంటే దేవుని ఆశీర్వాదం మన మీదకి వచ్చింది, దేవుని దీవెన మన మీదకి వచ్చింది. దేవుని ఆరాధిస్తున్నటువంటి మనము ఆయన మహిమార్థమై ఏది మాట్లాడినా, పాడినా, ఏది చేసినా కానీ మనము భయము భక్తి కలిగి మనము దేవుని సన్నిధానంలో మంచి ప్రవక్తను కలిగి, మంచి హృదయాన్ని కలిగి మనము ఆయన ఆరాధిస్తున్నప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు. కాబట్టి మనము అటు విశ్వాసం కలిగి ఇక్కడ వరకు రాకడ వరకు నిలిచిందుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధునికి స్తోత్రం నాయనా, నీ సన్నిధానంలో మనం జ్ఞాపం చేసుకున్నారని స్తోత్రాలు. నీ కృపలో జ్ఞాపం చేసుకుని మా ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మనం జ్ఞాపం చేసుకుంటున్నందుకు స్తోత్రాలు. మా ప్రభా, ఈ వాక్యం బట్టి మీరు మాట్లాడుతున్నందుకు నీ స్తోత్రం నాయనా. మా తండ్రి, కోరాహు కుమారులు ఎంతో ఆసక్తి కలిగి మా ప్రభుని యొక్క మందిరం విషయమై, ఈ సన్నిధికి వచ్చే విషయమై మా ప్రభా అనాలోచన కలిగి మా ప్రభా నేను ఆరాధించాలని ఎంతో ఆసక్తితో, ఎంతో ఉద్యమం కలిగి మా ప్రభా నీ సన్నిధికి ఎప్పుడు వెళ్తామా అని చెప్పి ఎదురు చూసే వ్యక్తులుగా ఉన్నారు. మా ప్రభా నీ సన్నిధి అంటే విసుగు చెందే వ్యక్తులుగా కాదు కానీ ఆసక్తి కలిగిన వ్యక్తులుగా కనబడుతున్నారు. అందరూ పెట్టిన స్తోత్రం. మేము మా ప్రభా నీ నామాన్ని స్తుతించి ఆరాధించే విషయంలో మా ప్రభా సోమరులు కాకుండా మా ప్రభా ఆసక్తి కలిగి మా ప్రభా నీ నామాన్ని స్తుతించి ఆరాధించేటువంటి కృపను దళితులు దచ్చే మా ప్రభా నీ ప్రియబిడ్డలు మా తండ్రి ఆసక్తి కలిగి నేను ఆరాధిస్తూ ఉన్నారు. మా ప్రభా ప్రార్థిస్తున్నారు. జ్ఞాపం చేసుకోండి మా తండ్రి, ఆస్వాదించిన ఆయన స్తోత్రాలు. కోరాహు కుమారులు అంగీకరించినట్టుగా మమ్మల్ని కూడా అంగీకరించిన సహాయం చేయండి. కోరాహు నశించిన కుమారులు నశించలేదు. కారణం ఏంటంటే కోరాహు తిరస్కారాన్ని చేసే వ్యక్తి, తిరుగుబాటు చేసిన వ్యక్తి, తనకి తండ్రి తిరుగుబాటులో పాలు పంపులు పొందకుండా నీతిని, యథార్థతని కలిగి మా ప్రభు నీ నామాన్ని మా తండ్రి అంగీకరించినటువంటి వారు నేను వెంబడిస్తూ నీ పక్షమును వహించి మా ప్రభా నీ సన్నిధానంలో బలిపీఠ కొమ్ములు పట్టుకొని మా తండ్రి మా ప్రభా నేను ఆశ్రయించిన వారు మా తండ్రి అది నిమిత్తమై మా తండ్రి వారిని మా తండ్రి బ్రతకనిచ్చి వారిని మా తండ్రి సజీవంగా ఉంచి కీర్తలు రచించడానికి మా ప్రభా మీ కృప చూపించారని స్తోత్రాలు. ఈనాడు ఆ కీర్తలు మేము కూడా చదువుకోవడానికి కృప అనుగ్రహించారు. స్తోత్రం చెల్లిస్తున్నాయి. కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకోమని, సహాయం చేయమని మా ప్రభా మేము నశించక మా తండ్రి శాపం మా మీదకి రాక నీ సన్నిధానంలో యథార్థత మా తండ్రి భయభక్తులు కలిగి మా ప్రభా మేము ముందుకు నడిచే కృప తెచ్చిన మా ప్రభు నీకు స్తోత్రాలు. క్రమముగా మర్యాదగా మేము నడుచుకుంటూ ఒక మా తండ్రి సహోదర ప్రేమ కలిగి మా ప్రభా నీ యందు ఆసక్తి కలిగి విధేయత కలిగి మా ప్రభా నేను ఆరాధించే కృపను ధన్యత మాకు తెచ్చేయండి. మరొకసారి మేము అందరం కూడుకుని నీ నామాన్ని స్తుతించి ఆరాధించే కృప మాకు తెచ్చేయమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్.